హలో ఎవ్రీవన్, కజ్జికాయల్లోకి స్టఫింగ్ నేను చెప్పే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ వేరుశనగ గింజలు తీసుకొని మనకి చట్నీకి వేయించుకుంటాం కదా, అలా వేయించుకొని పొట్టు తీసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఎండు కొబ్బరి తీసుకోవాలి. చిన్నవైతే 2, పెద్దవైతే 1.5 తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మీకు టేస్ట్కి తగ్గట్టు బెల్లం తీసుకోవాలి, యాలకులు కూడా తీసుకొని ఇవన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మెత్తగా పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుంటే మనకు అన్నీ కూడా బాగా కలుస్తాయి. నెక్స్ట్ గోధుమ పిండి లేదా మైదా పిండి తీసుకొని దానిలో కొంచెం ఆయిల్, సాల్ట్ వేసుకొని మనం చపాతీ పిండిని కలుపుకుంటాం కదా, అలా కలుపుకొని అరగంట వరకు పక్కన పెట్టేసుకున్న తర్వాత చపాతీలా చేసుకొని లోపల స్టఫింగ్ పెట్టేసుకొని ఇలా కజ్జికాయల చెక్కతో కజ్జికాయలా చేసుకుంటే మనకి కజ్జికాయలు అయితే రెడీ అయిపోతాయి. నెక్స్ట్ ఇవన్నీ కూడా వేడి వేడి నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే మనకి టేస్టీ కజ్జికాయలు అయితే రెడీ అయిపోతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.